హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గో.ఈ1 లైఫ్ కంపెనీలో మనకి స్లాట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చాలా మందికి కొంచెం కన్ఫ్యూషన్గా ఉందన్నమాట. దాని గురించి నాకు ఫోన్ కాల్ చేయడం, అదేవిధంగా మెసేజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఆ స్లాట్ అనేది ఏ విధంగా ఫుల్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అయితే మనకి ఇన్కమ్ మనకు వస్తుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కొంచెం అర్థమయ్యే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ముందుగా ఈ గో.ఈ1 లైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా అంటే సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎంత చిన్న ఫ్యామిలీ అయినా, ఎంత పూర్ ఫ్యామిలీ అయినా కూడా జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ సంపాదించుకునే విధంగా మనకి ఇక్కడ ప్లాన్ అనేది డిజైన్ చేయబడింది. ఇది ఏంటంటే ఓన్లీ ఒక 1400 రూపాయలు కాబట్టి లైఫ్లో ఒకేసారి ఇది కూడా. ఓకేనా? ఈ 1400 రూపాయలు అనేది ఎవరైనా సరే కట్టొచ్చు. 1400 రూపాయలు ఎవరైనా సరే తీసుకునేసి జాయిన్ అవ్వచ్చు. అంటే అంత ఈజీగా మనకి ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ 1400 రూపాయలు లైఫ్లో ఒకేసారి పెట్టిన తర్వాత మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి, మీరు ఈ మీకున్న తెలివితేటలను బట్టి, మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకోగలుగుతారో అంత ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఎలాంటి ప్రెజరు లేదండి, ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి టార్గెట్లు కూడా లేవు. ఓకేనా? మీకు నచ్చిన టైంలో, మీకు కుదిరిన టైంలో డైలీ ఒక 1 అవర్ కనుక మీరు ఇక్కడ టైం స్పెండ్ చేసి మీరు ఇక్కడ వర్క్ చేసినట్టయితే డైలీ ప్రతిరోజు కూడా మినిమం 1000 to 2000 రూపీస్ ఈజీగా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఓకేనా? మీకు కుదిరిన టైంలో వర్క్ చేసుకుంటూ మీరు మంచిగా ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చు. ప్రజెంట్ మీరు చేస్తున్న వర్క్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఈజీగా అదనంగా మనం ఇక్కడ ఒక 1 అవర్ వర్క్ చేసుకునేసి అదనంగా మనకి ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ఏఐ టూల్ని మనం ఏంటంటే మౌత్ పబ్లికేషన్ మూల్యం, అంటే మౌత్ పబ్లికేషన్ అంటే పర్సన్ టు పర్సన్ మనం ఏంటంటే వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడం, వారు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడం, వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడం. ఈ విధంగా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని పెట్టి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వేస్ట్గా దారబోసే కన్నా ఇక్కడ నేను ఈ వర్క్ చేస్తాను, డైలీ 1 అవర్ ఇక్కడ వర్క్ చేయడానికి నేను టైం స్పెండ్ చేస్తాను అనుకుని ఈ బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి ఇక్కడే ఇన్కమ్గా అందిస్తున్నారనమాట అండి. అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే బదులు ఇక్కడ మన పబ్లికేషన్ ఈ కంపెనీ యొక్క బ్రాండ్ని మనం పబ్లిష్ చేయడం ద్వారాగా అక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనకు అందించడం ద్వారాగా ఆ ఇన్కమ్ మనం తీసుకుంటూ ఈ కంపెనీ యొక్క బ్రాండ్ని మనం పబ్లిష్ చేస్తాం అనమాట. బిజినెస్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఇదేంటంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మన ఇష్టం అనమాట అండి. ఇక్కడ ఎలాంటి టార్గెట్లు లేవు, ప్రతిరోజు ఎంతవరకు సంపాదించుకోవాలి అనేది లేదు. ఏంటంటే బైనరీ సిస్టమ్ కాదు, అలాగే మ్యాచింగ్ సిస్టమ్ కూడా కాదు. అంటే ఒక సైడు లెగ్ వెళ్ళిపోతుంటే ఒక సైడు పైన ఆగిపోతుంటే అక్కడెక్కడ మ్యాచ్ అవుతాయి కానీ మనకి ఇన్కమ్ రాదు అనే ప్రాబ్లం లేదు. అదేవిధంగా పేర్ మ్యాచింగ్ లేదు, ఆ సైడ్ ఈ సైడ్ మ్యాచ్ అవుతుందని మనకి ఇన్కమ్ వస్తుంది అనేది లేదు. చాలా సింపుల్గా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్ తీసుకునే విధంగా ఇక్కడ ప్లాన్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది అనమాట. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక 1400 రూపాయలు లైఫ్లో ఒకేసారి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవడం తప్పించు కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు అది. మనం పెట్టిన ఇక్కడ 1400 రూపాయల్లో 1000 రూపాయలు ఇమ్మీడియట్గా మన పైన ఉన్న సీనియర్కి వెళ్ళిపోతాయి అనమాట. అదేవిధంగా మన కింద వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాగ వస్తుందో అదేవిధంగా ఇక్కడ మనం పెట్టిన 1000 రూపాయలు కూడా మన సీనియర్ ఉన్న పై సీనియర్కి మనల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో ఆయన కాకుండా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్కమ్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. దాని గురించి ఇక్కడ దాని ఇన్వెస్ట్మెంట్ కూడా అనవసరం అవసరం లేదు. ఓకేనా?
కంపెనీలోకి ఎంటర్ అవ్వడం కోసం ఒక ఎంట్రీ ఫీజు అనుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా మనకేంటంటే ఇక్కడ ప్లాన్ అనేది అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఇది అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు రాదండి. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేసి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ అవకాశం ద్వారాగా మనం ఏం సంపాదించుకోబోతున్నాం? ఆ అవకాశం ద్వారాగా మనం లైఫ్‌లో ఏం పొందబోతున్నాం? ఓకేనా? అదేవిధంగా ఇంకో విషయం కూడా ఆలోచించండి. ఈ అవకాశం మనం తీసుకోవడం వల్ల మనం ఏం నష్టపోబోతున్నాం? అంటే మంచి ఎంతుందో అందులో చెడు అంతే ఉంటదని చెప్పి పెద్దలు చెప్తారు కదండీ! ఆ విధంగా మనం మంచిని గుర్తించాలి. అదేవిధంగా చెడుని కూడా గుర్తించాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ అవకాశం తీసుకోవడం ద్వారాగా మనం ఏం నష్టపోబోతున్నాం అనేది ఒక కాలిక్యులేషన్ యేసుకునేసి మనం ఇక్కడ వర్క్ చేసుకున్నట్టయితే మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చనమాట. సపోజ్ మహా అయితే మనకి సపోజ్ నష్టం అయితే ఎంత నష్టం వస్తదండి? ఓన్లీ రూ. 1,400. కంపెనీ ఉండదు, పోతుందని చెప్పేసి ఎవరైతే ఆలోచించుకుంటున్నారో, ఎవరైతే ఆలోచించుకునేసి అక్కడే నిలిచిపోతున్నారో, అక్కడే నిలబడి ఉంటున్నారో, అలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందేంటంటే, కంపెనీ మీకు నష్టం వస్తే ఎంతండి? రూ. 1,400 నష్టం వస్తది. అంతేగాని ఇక్కడ మీకు ఎలాంటి మీ ప్రూఫ్స్ కానీ, మీ ఆధార్ కార్డులు గానీ, పాన్ కార్డులు గానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ గానీ ఇక్కడ వీటిలతోని పని లేదనమాట. మీరు చదువుకున్న ఆస్తిపత్రాలు, మీరు చదువుకున్న డాక్యుమెంట్స్ కానీ, లేదంటే మీ ఇంటి ఆస్తిపత్రాలు గానీ, అలాంటి ఆటిలతో ఇక్కడ పని లేదండి. ఓన్లీ ఇక్కడ ఐడీ క్రియేట్ చేసుకోవడానికి మీ నేమ్ కావాలి, మీ ఈమెయిల్ ఐడీ కావాలి, మీ ఫుల్ నేమ్ మీ ఫోన్ నెంబర్ కావాలంతే. మినిమమ్ 1 వీక్. వితిన్ 1 వీక్‌లో మీరు మినిమమ్ డైలీ రూ. 1,000 ఈజీగా సంపాదించుకునే లెవెల్‌కి మీరు రీచ్ అవుతారనమాట. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది. మీకు సపోర్టు, గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా మనకు ఉదయం 6 గంటలకి జూమ్ మీటింగ్స్ ఉంటుంది. అదేవిధంగా నైట్ 8 గంటల జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్ టైంలో కాకుండా మిగతా టైంలో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీ ఫోన్‌లో మీకు అందుబాటులో ఉంటాం. మీ సలహాలు, సూచనలు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఆ సలహాలు, సూచనలు మీరు పాటించుకునేసి మీరు మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తే మా టీమ్‌కి మేము హెల్ప్ చేస్తున్నట్టే. కింద వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా పైనున్న వాళ్ళకి హెల్ప్ జరుగుతది కాబట్టి మేము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడమనమాట. అదేవిధంగా మీరు ఫోన్ చేసి మమ్మల్ని సలహాలు, సూచనలు అడగడానికి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆ జూమ్ మీటింగ్ టైంలో తప్పించి మిగతా టైంలో ఎప్పుడు మీరు ఫోన్ చేసినా కూడా మేము మీకు మా సలహాలను, సూచనలను అందిస్తూ ఉంటాం. మీరు ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, ఏ విధంగా టీమ్ బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మీరిక్కడ వర్క్ ప్రాసెస్‌ని పెంచుకోవాలి. ఇది బిట్‌కాయిన్ బేస్డ్ బిజినెస్ కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అనేది ఏం లేదు. బిట్‌కాయిన్ రేట్ అనేది అంచెలంచెలుగా ఏ విధంగా ఎదుగుతుందో అనేది చాలా మందికి తెలుసు. సపోజ్ ఈ బిట్‌కాయిన్ గురించి ఎవరికీ తెలియలేదని ఇలా ఉంటే మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసుకునేసి ఏ సంవత్సరంలో ఎంత రేట్ ఉంది? ఏ నెలలో ఎంత రేట్ ఉంది? 2010లో ఎంత రేట్ ఉంది? ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి బిట్‌కాయిన్ రేట్ ఎంతుంది? అనేది మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూసుకున్నట్టయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుందనమాట. మీరు అది చూసి మీకు తెలుగులో ఉంటే తెలుగులోను, ఇంగ్లీష్‌లో అంటే ఇంగ్లీష్‌లో, తమిళ్‌లో ఉంటే తమిళ్‌లో, హిందీలో అంటే హిందీలో ఏ లాంగ్వేజ్‌లో టైప్ చేస్తుంటే ఆ లాంగ్వేజ్‌లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ అందిస్తుంది. అది చూసి మీకు తెలుసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ బిజినెస్‌లోకి రావచ్చు. ఓకేనండి. 2-3 మ్యాట్రిక్స్‌లో రన్ అవుతుంది. 2-3 మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఉంటాం. మన కింద 2 ఐడీలు ఉంటాయి. వాళ్ళ కింద 4 ఐడీలు ఉంటాయి. ఇద్దరికి 2 ఐడీలు 4 ఐడీలు ఉంటాయి. 4 ఐడీల కింద 4 రోలు 8 ఐడీలు ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే మనకి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటే 3 లెవెల్‌లు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళ కింద ఇద్దరిద్దరు ఉంటారు. అదే విధంగా మనకి 3 లెవెల్‌లు ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఏంటంటే దీన్ని 2-3 మ్యాట్రిక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట అండి. మీరు స్లాట్లు అనుకోవచ్చు, లేదంటే ట్రే అనుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా పిలుచుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే 7 స్లాట్లు అనేది ఉంటాయి. ఒకటి $10, రెండోది $25, మూడోది $100, నాలుగోది $500, ఆరోది $4,000, ఏడోది $8,000 ఇలా మనకేంటంటే 7 స్లాట్లు అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ 7 స్లాట్లకి కూడా మనకేంటంటే ఉండేది ప్యాటర్న్ అనేది సేమ్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మినిమమ్ ఒక ఇద్దరిని మీరు ఇందులోకి ఈ బిజినెస్‌లోకి ఇన్వైట్ చేశారనమాట. ఓకేనా? ఇక్కడ ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళేంటంటే ఈ సైడ్ ఒకళ్ళు కూర్చున్నారు. ఈ సైడ్ ఒకళ్ళు కూర్చున్నారు. కానీ ఇక్కడ ఈయన $10 తీసుకొచ్చాడు. ఇక్కడ ఈయన $10 తీసుకొచ్చారు.
ఓకేనా. ఈ $10 ఈ $10 కలిపి మీకు ఏంటంటే మీ మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో, మీ సీనియర్ కాకుండా సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పైనున్న ఈ 2000 రూపీస్ కూడా మీకు పైనున్న సీనియర్‌గా అనేది వెళ్ళిపోతుందనమాట. ఓకేనా. ఇదివరకు క్లియర్. అదే విధంగా ఈయన ఇక్కడ ఒకళ్ళని తీసుకొచ్చాడు. అదే విధంగా ఈయన ఇక్కడ ఒకళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ $10, $10, $10 ఈ $10 ఈ $40 ఉన్నాయి కదా! ఈ $40 ఏంటంటే మీ సీనియర్‌కి వెళ్ళిపోతుందనమాట. అయితే అంటే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసారో మీ సీనియరు, ఆ సీనియర్‌కి ఈ $40 ఆ సీనియర్‌కి వెళ్ళిపోతుందనమాట. రూ. 4000. ఓకేనా. అదే విధంగా మనం ఇప్పుడేంటంటే మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈయన ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయన ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయన ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయన ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. అంటే అప్పుడు ఆ ఇద్దరిద్దరు 4 రోజులు 8 మందిని తీసుకురావడం ద్వారాగా మీకు ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్ అంతా కూడా ఫుల్ అయిపోయిందనమాట. 4 రోజులు 8 ఐడీలు ఫుల్ అయిపోయినాయనమాట. ఈ 4 రోజులు 8 ఐడీలు పేమెంట్, ఈ $80 పేమెంట్ మీకు వస్తుందనమాట. ఓకేనా. ఇంతవరకు క్లియర్. అంటే మీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది, మన సీనియర్‌కి ఇన్‌కమ్ ఎలా వస్తుంది, ఆ పైన సూపర్ సీనియర్‌కి ఎలాగ ఇన్‌కమ్ వస్తుందనేది ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైంది. ఓకేనా. సో, ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చారు. అదే విధంగా ఈయన ఇద్దరిని తీసుకొచ్చారు. మరి ఇక్కడ మీరు తీసుకొచ్చారు కదా! అదే విధంగా ఈయన ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడు. అదే విధంగా ఈయన ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడు. అదే విధంగా ఈయన ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయన ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయన ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడు. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తీసుకురావడం ద్వారా మీకు ఈ స్లాట్ అనేది అంతా కూడా ఫుల్ అయిపోయిందనమాట. ఈ స్లాట్ అనేది ఫుల్ అయిపోయింది. అదే విధంగా మీకు $70 అంటే $7,000 మీ చేతికి వచ్చినాయన్నమాట. ఓకేనా. ఇవి వచ్చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ స్లాట్‌లో ఎవరి ద్వారా అయితే మీకు స్లాట్ ఫుల్ అయిందో వాళ్ళే మీకేంటంటే నెక్స్ట్ దాంట్లోకి మీకు రావడం జరుగుతుందనమాట. అంటే $25 దాంట్లోకి వీళ్ళే మీకు కూడా వస్తారనమాట. ఎవరితో అయితే ఇక్కడ మీ స్లాట్ ఫుల్ అయిందో వాళ్ళే మీకేంటంటే $25 దాంట్లోకి ఎంటర్ అవుతారనమాట. $25 దాంట్లోకి ఎంటర్ అవుతారనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఓన్‌గా మీ రిఫరల్ ఎవరైతే ఉన్నారో, ఓన్‌గా మీ రిఫరల్ ఎంతమందిని తీసుకొచ్చారో, ఈ 14 ఐడీల్లో మీకు ఓన్ రిఫరల్ మీరు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీకు $25 దాంట్లోకి ఈజీగా వస్తారనమాట. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే. మీరు ఎలాగైతే ఇక్కడ $7,000 వచ్చినాయి, $7,000 నాకు సరిపోలేదు, నేను నెక్స్ట్ దాంట్లో కూడా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి అని మీ ఇష్టపూర్వకంగా ఎలాగైతే ఎళ్లారో, వాళ్ళకి కూడా అలానే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇష్టపూర్వకంగా నేను ఈ 7,000 దాంట్లో నాకు ఇన్‌కమ్ రూపాయలు సరిపోలేదు, వచ్చే ఇన్‌కమ్ సరిపోలేదు, నేను $25 దాంట్లో కూడా ఇన్‌కమ్ తీసుకుంటాను, నాకు కావాలి అనుకున్నట్టయితే వాళ్ళు మీకులాగే ఈ స్లాట్ అనేది అప్‌గ్రేడ్ అవుతారనమాట. ఎలా అప్‌గ్రేడ్ అవుతారంటే ఇక్కడ వచ్చిన $7,000 నుంచి $3,000 తీసుకునేసి అవతల దాంట్లోకి నెక్స్ట్ దాంట్లోకి అప్‌గ్రేడ్ అవుతారనమాట. ఇక్కడ మళ్ళీ ఈ $3,000 మీరు ఎక్కడ ఇంట్లో నుంచి తీసుకురాలేదండి. ఇక్కడ వచ్చిన లాభం నుంచి వచ్చిన ఈ లాభం నుంచి వచ్చిన $7,000 నుంచి $3,000 తీసుకునేసి నెక్స్ట్ దాంట్లోకి అప్‌గ్రేడ్ అయ్యారనమాట. కానీ ఇక్కడ మీరు పెట్టిందంతా $1,400 మాత్రమే పెట్టారు. ఓకేనండి. ఇక్కడ పెట్టింది మీరు $1,400 మాత్రమే మీరు ఇక్కడ పెట్టారు. $7,000 మీకు లాభం వచ్చింది కాబట్టి ఈ లాభం నుంచి $3,000 పెట్టి మీరు నెక్స్ట్ దాంట్లోకి $25 దాంట్లోకి అప్‌గ్రేడ్ అయ్యారనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు అక్కడ సేమ్ ఇక్కడ వచ్చిన వాళ్ళతోనే మీ $25 దాంట్లో కూడా అప్‌గ్రేడ్ చేసుకునేసి అక్కడ కూడా మీరు సపోజ్ మీకు కావాలనుకుంటే మీరు తీసుకొచ్చినట్టుంటే కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వచ్చిన పాత వాళ్ళతోనే ఫస్ట్ దాంట్లోకి వచ్చిన పాత వాళ్ళతోనే మీరు రెండో స్లాట్, మూడో స్లాట్, 4 స్లాట్, 5 స్లాట్, 6 స్లాట్, 7 స్లాట్ కూడా అప్‌గ్రేడ్ అవుతూ పోవచ్చనమాట. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ దాంట్లోకి వచ్చాము, కొంతమందిని తీసుకొచ్చాము, మళ్ళీ రెండో దాంట్లో తీసుకెళ్ళి, రెండో దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావాలి. అదేవిధంగా మళ్ళీ మూడో దాంట్లోకి మళ్ళీ మనం డబ్బులు పెట్టి జాయిన్ అవ్వాలి. మళ్ళీ అక్కడ కూడా కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఇదంతా అవసరం లేదండి. $10 దాంట్లో మనకు కూడా ఎంతమంది వచ్చారో, మన సీనియర్ కూడా ఎంతమంది వచ్చారో, మన సూపర్ సీనియర్ కూడా ఎంతమంది వచ్చారో, మన డౌన్ లైన్ కూడా ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ కలిపి రెండో దాంట్లోకి వస్తారు. అదే వాళ్ళు మూడో దాంట్లోకి వస్తారు. వాళ్ళే 4 దాంట్లోకి వస్తారు, 5 దాంట్లోకి వస్తారు, 6 దాంట్లోకి వస్తారు, 7 దాంట్లోకి వస్తారు. ఓకేనండి. అదే విధంగా మనం ఇక్కడ పెట్టింది ఓన్లీ $1,400 మాత్రమే. ఈ $1,400తోనే మనం జర్నీ అనేది చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎక్కడ కూడా రూపాయి తీసుకురావాల్సిన అవసరం అనేది ఏం లేదనమాట. ఇది అర్థం చేసుకోవడానికి ఒక 2, 3 సార్లు వినాలి. ప్లాన్ అనేది 2, 3 సార్లు వినాలి, అర్థం చేసుకోవాలి, క్లారిటీగా వినాలి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తదనమాట.
ఇది క్లారిటీగా విన్నట్టయితే ఏ క్షణం అయితే మీరు క్లారిటీగా ప్లాన్ విన్నారో ఆ క్షణం నుంచి మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఓకేనండి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ జూమ్ మీటింగ్ టైంలో ఫ్రీగా ఉన్నట్టయితే జూమ్ మీటింగ్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ రెగ్యులర్‌గా అటెండ్ అవుతుండండి. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని అటెండ్ అవుతూ ఉండండి. లేదని ఇలా ఉంటే జూమ్ మీటింగ్ విన్న టైంలో నాకు టైం లేదు, నాకు కుదరదు అనుకున్నట్టయితే మేము పంపించిన వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ ప్లాన్ మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు 100% సపోర్ట్ చేసే బాధ్యత మాది. సలహాలను, సూచనలను అందించే బాధ్యత మాది. మీకెలాంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి ఫర్దర్‌గా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునండి. తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మాతో చేతులు కలపండి. సంపాదించుకోండి. సాధించుకోండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.